వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇక టాపిక్లకు వెళ్ళే ముందు ఈ ఛానల్ ప్రజా ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దక్షిణాదికి ఉద్యమానికి ఆర్థికంగా సహకారాన్ని కూడా అందించండి. ఇక టాపిక్లకు వస్తే, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్తోనే సాధ్యం అంటున్న మహేష్ కుమార్ గౌడ్, ఇది వాస్తవమేనా? సాధ్యమేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు రెడ్డి ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక తెలంగాణ ఎజెండా అమలవుతుందని చెప్పి భావించిన నాలాంటి వాళ్ళందరూ మొదట కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి వస్తాడని, అదేవిధంగా తర్వాత బీసీ ముఖ్యమంత్రి కోసం మా వంతు ప్రయత్నంగా మేము ప్రయత్నం చేసినప్పటికీ కొంత చర్చ మాత్రం మొదలైంది. కానీ ఆ చర్చలో భాగంగా ఏదైతే బీజేపీ మొదటిగా ఈ తెలంగాణలో నాలాంటి వాళ్ళు, తర్వాత బీసీ మేధావులు, బీసీ కుల సంఘాలన్నీ కూడా బీసీ ముఖ్యమంత్రి ఎజెండాని ముందుకు తీసుకెళ్లిన కారణంగా బీజేపీ ఆ నినాదాన్ని ఓన్ చేసుకొని తెలంగాణలో బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని గత ఎన్నికల్లో ప్రామిస్ చేయడం జరిగింది. కానీ కనీసం బీజేపీ తెలంగాణకి వాళ్ళ బీజేపీ లీడర్ని కూడా ఒక బీసీని చేయలే. అందుకు రాజా సింగ్ అలిగాడు. పాపం ఎంతో చిత్తశుద్ధితో మొదటి నుండి కూడా ఆ సిద్ధాంతానికి, బీజేపీ సిద్ధాంతానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన రాజా సింగ్ నిజంగానే బీసీ ముఖ్యమంత్రి చేస్తారేమో అనుకున్నాడు. చివరికి బీజేపీ లీడర్గానైనా చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆ బీజేపీ లీడర్ కూడా వాళ్ళ కనీసం రాజా సింగ్ని చేయకపోగా ఇప్పుడు అధ్యక్ష పదవికి కూడా రాజా సింగ్ వస్తుందా రాదా, ఈటాలందరికి వస్తుందా, బండి సంజయ్కి వస్తుందా అని మొత్తం ఈ ముగ్గురి బీసీల మధ్య ఒక చర్చ కొనసాగుతుంది. అయితే బీసీలకు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. బట్ ఈటలందరికి ఇస్తారా, బండి సంజయ్కి ఇస్తారా, లేదంటే రాజా సింగ్ ఇస్తారా అనేది ఒక కీలకమైన చర్చగా బీజేపీ ద్వారా మారింది. అయితే కాంగ్రెస్లో కూడా ఇప్పుడు ఆ అంశం చాలా తెరపైకి వచ్చింది. ఈ 5 ఏళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి ఉంటాడు, నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు మాత్రం, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు మాత్రం బీసీల చుట్టే తిరుగుతాయి, బీసీలే ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణకు, కాంగ్రెస్తోనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఇవాళ ఈ చర్చ అయితే మొదలైందో, నిజంగానే ఆ దిశగా కాంగ్రెస్ చేయగలుగుతుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో ఇవ్వగలుగుతుంది అనడానికి ఒక కులగణన ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కులగణన దేశంలో మొదటిసారిగా తెలంగాణలోనే స్టార్ట్ అయింది. దేశంలోనే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్రం అధికారంలో ఉన్న దగ్గర ఎస్సీ వర్గీకరణ చేయడమే కాకుండా బీసీల కులగణన కూడా చేసింది. తిరిగి కొన్ని తప్పులు ఉన్న కారణంగా రీసర్వే కూడా చేస్తున్నది. సో రీసర్వేలో భాగంగా కొంతమంది పాల్గొనని వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పించింది. ఈ మధ్యాహ్నం వరకు కూడా ఆ రీసర్వే కూడా ఇవాళ కంప్లీట్ అవుతుంది. సో అంటే ఓవరాల్గా రేపు 42% లోకల్ బాడీలో బీసీలకు పెద్దవాటా ఇస్తే కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు అది ఖచ్చితంగా ఛాలెంజ్గా మారుతుంది. ఆ ఛాలెంజ్గా మారిన తర్వాత వాళ్ళు లోకల్ బాడీలో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లోకల్ బాడీలో 42% వాళ్ళు రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా బీసీలకు ఏమాత్రం అవకాశం ఇస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో అయితే పొరపాటు చేసింది, బీసీలకు సరైన అవకాశం కల్పించలేదు, మాదిగలకు కూడా సరైన అవకాశం కల్పించలేదు. ఆ తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా వర్గీకరణ పేరుతో మాదిగలకి, కులగణన పేరుతో బీసీలకి ఇలా తగు న్యాయం చేస్తామని చెప్పేసి డిక్లరేషన్స్ ఏదైతే చేసిందో ఆ డిక్లరేషన్ ప్రకారంగా, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఇవాళ అమలు చేయడానికి సిద్ధపడుతున్నది. అందులో భాగంగానే ఇవాళ బీసీ మేధావులంతా కూడా కాంగ్రెస్ను బలపరచడానికి సిద్ధమైనారు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ని బలపరిచారు, కాంగ్రెస్ని అధికారం తీసుకొచ్చారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఇవి అమలైతే, చట్టబద్ధత వస్తే ఖచ్చితంగా సమాజం, బీసీ సమాజం అంతా కాంగ్రెస్ వైపే చూస్తుంది. బీసీ మేధావులు కూడా కాంగ్రెస్ వైపే చూస్తారు. ఆ రకంగా బీసీ మేధావులలో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇప్పటికే చాలా ఒక చట్టాన్ని ఆయన రూపొందించారు. ఆ చట్టం మీద కూడా చర్చ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, బీసీ మంత్రులు కూడా ఆ చట్టం ఏంటి, దాని మీద చర్చ ఏంటి దాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిశీలనకు వచ్చింది. సో వారితో పాటు మేమంతా కూడా పోయి ఒక బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది, వాళ్ళకు కూడా
పెరిగిన జనాభా ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలి, 15% ఎస్సీలకు సరిపోదు, వాళ్ళకి కనీసం 20% చేయాలని చెప్పేసి మాలాంటి వాళ్ళని కూడా మేము అడుగుతున్న క్రమంలో ఇలా ఈశ్వరయ్య గారి చట్టంలో ఆ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఆ చట్టంలో అది పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు బీసీసీ కోట కూడా పెంచాలి దళితులలో అని చెప్పేసి, ఎందుకంటే చాలామంది క్రైస్తవ మతం కూడా తీసుకొని వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఒక 1% కోట కాకుండా కనీసం అట్లీస్ట్ 3% కోట బీసీసీలో ఉండాలని చెప్పేసి నేను ప్రతిపాదించాను. సో బీసీసీలో క్రైస్తవులు మతం మారిన క్రైస్తవులకు, అలాగే బీసీఈలో ఇస్లాం మారిన బీసీ ఈ కోటాలో వస్తున్న దళితులకు అక్కడ కూడా కొంత అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది పెంచితే. సో ఓవరాల్గా ఇవాళ బీసీ కన్వర్ట్ అయిన ఇస్లాం కన్వర్ట్ అయిన దళితులు కానీ, ఇస్లాం కన్వర్ట్ అయిన క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన క్రిస్టియన్ దళితులు కానీ ఇద్దరికి కూడా రిజర్వేషన్ల పెంపు ద్వారా లబ్ధి పొందే విధంగా చట్టంలో రూపొందించమని చెప్పడం జరిగింది. సో ఈ క్రమంగా చూసుకుంటే రేపు రానున్న రోజుల్లో టోటల్ రాజకీయాలన్నీ కూడా బీసీల చుట్టే తిరిగే అవకాశం ఉంది ప్రధానంగా. తర్వాత ఎస్సీ ఎస్టీ అంటే సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడే దిశగా రేపు తెలంగాణ అంతా సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడే విధంగా పెద్ద చర్చ జరగబోతుంది. ఆ దిశగా మనం కాంగ్రెస్ విధానాలు ఏవైతే ఉన్నాయో అంటే అటువైపు సామాజిక న్యాయ ఎజెండా మన ఫిబ్రవరి 4వ తారీఖు రోజు సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి, వర్గీకరణ చట్టాన్ని ఆమోదించిన రోజుగా ఆ రోజు వాళ్ళు వాళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఒక హిస్టారికల్ డేగా దాన్ని డిక్లేర్ చేసింది. ఆ డిక్లేర్ చేసిన డే ఖచ్చితంగా రేపు ఈ మార్చి బడ్జెట్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ బడ్జెట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత, అలాగే బీసీ బిల్లు కూడా చట్టబద్ధత తీసుకొచ్చి ఇవాళ దేశంలోనే ఒక మోడల్ మిగలడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే బీసీ ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ ఎన్నికల్లో రెండవసారి అధికారంలోకి వచ్చి బీసీ ముఖ్యమంత్రి సాధన దిశగా, బీసీ ముఖ్యమంత్రి అమలయ్యే దిశగా, బీసీ ముఖ్యమంత్రిని ఇవాళ ఖచ్చితంగా తీసుకునే దిశగా, అలాగే బీసీల తర్వాత ఎస్సీలు, తర్వాత ఎస్టీలు, తర్వాత మైనార్టీలు, తర్వాత మహిళలకు ఇట్లా రొటేషన్ పద్ధతిలో 5 ముఖ్యమంత్రులకు అవకాశాలు ఇవ్వగలుగుతుంది రేపు వచ్చే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో. ఈ వర్గాలకు అవకాశం ఇస్తే తప్పకుండా ఇంతకాలము దూరమైన తెలంగాణ సెంటిమెంట్ పేరుతో దూరమైన ఈ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో తిరిగి కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ దిశగా నిన్ననే మన దామో రాజనరసింహ గారు కూడా ఈ మధ్య కాలంలో ఆయన ప్రజెంటేషన్స్ అంతా కూడా వర్గీకరణ విషయంలో నేను కూడా ఆ ప్రజెంటేషన్లో పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా జనాభా లెక్కల ప్రకారంగానే వచ్చింది. మాదిగలకు అన్యాయం జరగలే, మాలలకు కూడా అన్యాయం జరగలే, ఉపకులాలకు కూడా అన్యాయం జరగలే. కాకపోతే ఉపకులాల యొక్క జస్ట్ షఫలింగ్ చేస్తే కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఈ ఉపకులాలకు కూడా మళ్ళీ పెరిగిన జనాభా ప్రకారం 2011 జనాభా ప్రకారం వర్గీకరణ చట్టం వచ్చింది కదా, అట్లా కాకుండా 2024 జనాభా లెక్కల ప్రకారంగా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు కూడా పెంచి, అలాగే రోస్టర్ పాయింట్ కూడా మొదట వాళ్ళకే స్టార్ట్ చేసే విధంగా నెక్స్ట్ దాన్ని పెంచిన చట్టం ప్రకారంగా వస్తే బాగుంటుంది. ఉపకులాలకు మొదట రోస్టర్ పాయింట్లో అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా సలహా కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ సామాజిక న్యాయం చుట్టూ పూర్తి స్థాయిలో తన యొక్క రాజకీయ ఎజెండాను, ఇక్కడ బీజేపీ మతం చుట్టూ తన రాజకీయ ఎజెండాను అంతా అమలు చేస్తుంటే సామాజిక కులం చుట్టూ ఇవాళ కాంగ్రెస్ ఈ వైపు తన యొక్క రాజకీయ ఎజెండాను మార్చుకున్నట్టు కనబడుతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్తో సాధ్యమవుతుంది తెలంగాణలో అనడానికి ఇవన్నీ నిదర్శనాలుగా మనం పేర్కొనవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే మద్దతుతో బీజేపీ దాన్ని బలపరుస్తున్న బీఆర్ఎస్ ఈ రెండు కూడా ప్రమాదకరం. ఈ రెండు రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్న, రాజ్యాంగాన్ని మారుస్తా అంటూనే మన ధర్మాన్ని, చాతుర్వర్ణ శిష్టాన్ని, కులము అంటరానితనాన్ని పాటించడానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ వాళ్ళకు అంతర్గత ఒప్పందాల భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు. అంతకుముందు ఎంపీ ఎన్నికల్లో కూడా 0 తెచ్చుకున్నది బీజేపీకి సహకరించి. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. కాబట్టి ఆ రెండింటిని మద్దతుత్వ శక్తులను ఓడించి సెక్యులర్ శక్తి అయిన కాంగ్రెస్ని గెలిపించే దిశగా, సామాజిక న్యాయాన్ని దాని ద్వారా సాధించే దిశగా నెక్స్ట్ కాంగ్రెస్ వైపే రాజకీయాలు, ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రి వైపు తెలంగాణ రాజకీయాలు మారే అవకాశం ఈ రెండు చట్టాలు అమలైన తర్వాత వచ్చే మాదిగల చుట్టూ మరియు బీసీల చుట్టూ
ఈ రాజకీయాలన్నీ తిరిగే విధంగా రేపు రానున్న ఎన్నికలంతా కూడా ఆ దిశగా వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా D6 జాక్ ఈ రకమైన ఆలోచన విధానంతో ఉన్న కాంగ్రెస్తో పార్టీతో కలిసి పనిచేస్తుంది, భవిష్యత్తులో కలిసి ఉద్యమం కూడా చేస్తుందని చెప్పేసి ప్రకటిస్తున్నాం. దిస్ ఇస్ సైనింగ్ అప్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జై భీమ్, జై పూలే, జై పెరియార్.